మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే నేడు విడుదలైంది. అయితే వారి ఎక్స్పెక్టేషన్స్ ఎలాగున్నాయో, సినిమా ఎలాగుందో మనం అడిగి తెలుసుకుందాం. బాగుంది చాలా బాగుంది సినిమా. సూపర్ బాగుందండి బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. గబ్బర్ సింగ్ రిపీట్ అయిందా లేదంటే ఎలా ఉంది? గబ్బర్ సింగ్ కి రిపీట్ అని ఏం లేదండి. గబ్బర్ సింగ్ కన్నా ఇంకా బాగుంటుంది. సెకండ్ పార్ట్ బాగుంటుంది. ఓకే బాగుంది. సూపర్ కేకే ఎక్సలెంట్ మూవీ. ఫ్యాన్స్ కి నచ్చుతుందా? సూపర్ బాగుంది చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ బ్రో. హైలైట్ ఉంది బ్రో. మూవీ అయితే సూపర్ ఉంది. సూపర్. జై జనసేన. మూవీ బ్లాక్ బస్టర్ బ్రో. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. బాగుందన్న మూవీ. చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. ఎలా ఉంది? ఏం నచ్చింది? పవన్ ఇస్ ద పవర్. సినిమా చాలా బాగుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ ఆఫ్ పవర్ స్టార్ ఇస్ బ్యాక్. సూపర్ బీజిఎం. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ ఎలా ఉంది సినిమా? సూపర్ బాగుందండి. బాగుంది. సూపర్ మూవీ. సూపర్ ఎట్లుందన్నా? సూపర్. ఏం నచ్చింది సినిమాలో? సినిమా మంచి కంటెంట్ ఉంది. దేశం గురించి చెప్తారు. తర్వాత ఒక అమ్మాయిని చేసేస్తుంది. దాని తర్వాత దాని రియాక్షన్ బాగుంటుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్. అద్భుతంగా నటన మాత్రం. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. రాజకీయాల్లో ఎంతగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడం పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే రీచ్ అయిందా లేదా ఎక్స్పెక్టేషన్స్? డెఫినెట్గా రీచ్ అయింది అందరికీ. అసలు పవన్ సార్ ఆ కాన్సెప్ట్ చూడడం అంటే మామూలు విషయం కాదు. తను ప్రతి పాయింట్ కూడా పిన్ పాయింటెడ్గా చూసి ఖచ్చితంగా ఏదైతే జనాలకు రీచ్ అవ్వాలనో దాన్ని రీచ్ చేశారు. సక్సెస్ఫుల్గా తీసుకున్నారు. హరిశంకర్కి మళ్ళీ మూమెంట్. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఇటువంటి సినిమా మా పవర్ స్టార్ మరి కొన్ని బ్లాక్ బస్టర్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ పవన్ కళ్యాణ్ తరపున హ్యాపీ ఉగాది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయింది అంటున్నారు. ఎలా? ఏం లేవు. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్ స్టోరీ. చాలా బాగుంది సినిమా. మరి చూడాలని కోరుకుంటున్నాం. ఎలా సినిమా? అన్న సినిమా అదేదో ఫారెస్ట్లోకి వెళ్ళి ప్రజాపాలన చేశాడు అది అన్నా కూడా అది చేసుకుంటూనే సినిమా చేసి జనాలకు మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ కానీ మా పవన్ అన్న మా బాండింగ్ కానీ చాలా బాగుందన్న. సూపర్. సినిమా చాలా బాగా తీసినారు. హరిశంకర్ గారికి నిజంగా చెప్పాలంటే ఉగాది డబల్ ఉగాది ఇచ్చినాడు ప్రజలకి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించకుండా, అసలు ఎక్స్పెక్టేషన్ చేయకుండా వచ్చినందుకు అన్ని సినిమాలను మించి గబ్బర్ సింగ్ రిపీటే కాదు, అసలు ఏ సినిమా కూడా ఊహించనంత ఉంది. ఎందుకంటే అంత తృప్తి పొందినాను నేను ఈరోజు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ ఆఫ్ బెస్ట్ సినిమా. అంత లవ్ స్టోరీ కావచ్చు, సినిమా కెరీర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, పోలీసులు ఏ విధంగా ఉండాలని కావచ్చు, వాళ్ళని రిజెక్ట్ చేసినప్పుడు ఏ పాత్ర పోషిస్తే ఏ విధంగా ఉండాలనేటువంటి ప్రతిదీ కూడా హరిశంకర్ చాలా పగడ్బందీగా చేసినాడు. పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో ఈ సినిమా తీసుకుపోతుంది. రన్నింగ్ సినిమా ఇది. మామూలుగా ఏదో బ్లాక్ బాస్టర్ అది కాదు, అంతకంటే ఎక్కువ రన్నింగ్ అవుతుంది. ఉగాది బ్లాక్ బాస్టరు. అందరికి పండగ, ఫుల్ భోజనం. బ్రాహ్మణుల కంటే ఎక్కువ భోజనం ఇచ్చినట్టుగా అంతకంటే ఫుల్ భోజనం ఇచ్చినాడు. కాబట్టి పవర్ స్టార్ అభిమానులకి ఇది చాలా ఉగాది డబల్ 3-4 పండగ అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, ఆనందించండి, ఫ్యామిలీతో చూసే సినిమా అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. బెస్ట్ ఆఫ్ హరిశంకర్ గారు. శ్రీలీల గారిని చాలా మంచిగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను. కొమరం పులి తర్వాత నుంచి ఎలాగైతే చూడాలనుకుంటున్నామో ఒక మూవీ ప్రతి ఒక్క యూత్ చూడాలి. ప్రతి ఒక్క యూత్ ఎవరిని ఏ లీడర్ని మర్చిపోకూడదు. ఎలాంటి సినిమానైనా తీసుకొని ఎలా పెరగాలనేది ఈ సినిమా నుంచి చూసి అందరు నేర్చుకోవాల్సిందిగా గుర్తు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కూడా హైలైట్ ఉందంటున్నారు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఏం తేడా ఉంది? ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ లో మీకు అసలు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ వాల్యూస్.
కాబట్టి ప్రతి ఒక్క యూత్ పెరిగే వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి చూపియండి మూవీని. సినిమా చూస్తుంటే గబ్బర్ సింగ్ టైప్ లోనే ఉంది, గబ్బర్ సింగ్ లాగానే ఉంది. అదే సేమ్ రిపీట్, ఆ మ్యాజిక్ కూడా ఇక్కడ చూపించాడు అనేది కూడా బయట టాక్ ఉంది. నో కంపారిజన్ విత్ గబ్బర్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒక ట్రెండ్ సెట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండ్ సెట్ అయిపోతుంది చూడండి. ఏదేమనుకు ఉగాది పర్వదినాన, ఉగాది పండుగ రోజు ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పేసి అయితే మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.